హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డెస్క్. సో ఎల్జిబిటీ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన సీనియర్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు ఒక పెద్ద ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఏంటనేది సినిమా వస్తే కానీ సినిమా చూస్తే కానీ అందరికి అర్థం కాదు. సో ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించినటువంటి ఆనంద చక్రపాణి గారు, అలాగే హిమా రాథోడ్ గారు మనతో ఉన్నారు. సో సినిమాకి సంబంధించి, అలాగే ఈ కంటెంట్ ఎట్లా ఉంటుంది, సొసైటీకి సంబంధించి రేపు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, ఈ విశేషాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. ఆనంద చక్రపాణి గారు, మల్లేశం సినిమా తర్వాత మీరు ఒకసారిగా అందరికీ సుపరిచితులైపోయారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. కానీ ఎంచుకునే పాత్రలు మాత్రం చాలా సెలెక్టెడ్గా మంచి పాత్రలు ఎంచుకుంటున్నారు. ఇది మిగతా ఆర్టిస్ట్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ అని చెప్పాలి. సో ఆ కోవలో ఎంచుకున్న సినిమానే ఎల్జిబిటీ అండ్ కాంబినేషన్ హిమగారితోటి. సో ఈ కథ విన్నప్పుడు ఇలాంటి ఒక డిఫరెంట్ రోల్ చేస్తాను అని మీకు అనిపించినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? అండ్ సునీల్ కుమార్ రెడ్డి గారితో మీరు జరిగిన డిస్కషన్? సునీల్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. ప్లస్ ఆయన చేసే ఫిలిమ్స్ కానీ, ఆయన వే ఆఫ్ థింకింగ్ కానీ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అన్నీ ఒక సోషల్ కాన్షియస్నెస్ ఉండే ఫిలిమ్సే చేస్తారు. ఆయన అవార్డ్ విన్నింగ్ మూవీస్, డిఫరెంట్ టాపిక్స్ తీసుకొని చేస్తారు. సో అట్లా ఆయన అంటే నాకు ఇష్టం. అంతకుముందు 10 ఏళ్ళుగా పరిచయం నాకు. అయితే మాకు ఎప్పుడు ఆ సందర్భం రాలేదు, కలిసి వర్క్ చేసే సందర్భం రాలేదు. ఈ ఫిల్మ్ ప్లాన్ చేసినప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు. ఫస్ట్ చేసి, ఒక మంచి కాన్సెప్ట్ ఉంది సార్, ఒకసారి డిస్కస్ చేస్తాను మీతో. ఓ క్యారెక్టర్ మిమ్మల్ని అనుకున్నా, మీరు చేస్తే బాగుంటుంది అన్నారు. కలిసాము, ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను చాలా అద్భుతంగా ఫీల్ అయ్యా. అంటే మంచి మంచి కాన్సెప్ట్ ఇది, అంటే ఎవరు అటెంప్ట్ చేయని కాన్సెప్ట్ ఇది. సో నా క్యారెక్టర్ కూడా చెప్పారు. ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తేనే కదా ఆర్టిస్ట్ ఒక 4 కాలాలు నిలబడేది. ఒక ఐడెంటిటీ, తనకంటూ ఒక నిష్ క్రియేట్ అయ్యేది డిఫరెంట్ క్యారెక్టర్స్ వల్ల. సో ఐఎమ్ ఆల్వేస్ ప్రిఫరింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే డిఫరెంట్గా ఉండే క్యారెక్టర్స్. అట్లా వచ్చిన మంచి అవకాశంగా ఫీల్ అయ్యాను. అండ్ హిమ గారు, ఇప్పటి వరకు సొసైటీలో అంటే ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి. సో మీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది, సపరేట్గా ఒక జెండర్ కాలమ్స్ ఏదైతే ఉందో మీకంటూ సపరేట్గా పెట్టి ఒక గౌరవం అనేది ఇస్తున్నారు. మరి ప్రీవియస్గా చూసుకున్నట్లయితే చాలా చురుకైన భావంతో, అంటే కొందరు చేసిన దానికి అందరినీ అలాగే చూసే జెండర్ సొసైటీని అలా ఉంటుంది. అంటే మీ విషయంలో కాకుండా ప్రతి మేల్ అండ్ ఫీమేల్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఎవరో ఒకరు తప్పు చేస్తే అందరికి ఆపాదించేసి రకరకాల కామెంట్స్ దగ్గర నుంచి చాలా చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఒక సపరేట్ ఐడెంటిటీ రావడం, దానికి తోడు ఎల్జిబిటీ లాంటి సినిమాలు మీకు అవకాశం రావడం, సో మీకు ఈ అప్రోచ్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ సునీల్ కుమార్ రెడ్డి సార్ అప్రోచ్ అవ్వడం, అసలు చాలా షాక్ అయిపోయాను నేను. ఇంత పెద్ద మూవీలో నేను ఒక మెయిన్ క్యారెక్టర్ అని తీసుకోవడం, మళ్ళీ మా కమ్యూనిటీ మొత్తం మీద సార్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈ కమ్యూనిటీ అంటే ఏంటో అన్న నలుగురికి చూపెట్టడానికి ఈ మూవీ తీయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కథ మీకు ఐడియా ఉందా? దేని మీద ఈ సబ్జెక్ట్ ఐడియా ఉందా? దేని మీద తీస్తున్నారు అండ్ మీకు పాత్ర ఏంటి అండ్ మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు? నన్నే ఎందుకు ఎంచుకున్నారంటే, ఈ మూవీ మొత్తం మా ట్రాన్స్ కమ్యూనిటీ మీద ఉంటుంది కాబట్టి మా లైఫ్ ఎలా ఉంటుంది, మా డే బై డే లైఫ్ ఎలా ఉంటుంది, మా కష్టాలు, మా బాధలు అవన్నీ ఈ మూవీలో ఉంటాయండి. అందుకే నన్ను ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ జనరల్గా ఇంట్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, నార్మల్గా ఉన్న మెయిల్ ఫీమేల్స్కి ఒక 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు చదువులోను ఉద్యోగంలోను కరెక్ట్ లేకపోతే పేరెంట్స్, ఈ జనరేషన్ పేరెంట్స్ బేర్ చేయలేదు, తోసేస్తున్నారు బయటకి, నీ బతుకు నువ్వు బతుకులని. అలాంటిది ట్రాన్స్జెండర్ అని తెలిసిన తర్వాత చాలామంది ఫ్యామిలీస్ ఇంకా దారుణంగా బిహేవ్ చేయడం లాంటిది మనం దానికి ఎగ్జాంపుల్ కూడా లారెన్స్ రాఘవ్ గారు తీసిన కాంచన సినిమాలో చూసాం. అది చాలా సొసైటీ మీద ఆ సినిమాలో శరత్ కుమార్ గారి పాత్ర కానివ్వండి, ఇంకొక రోల్ చేసిన పాత్ర చాలా ఇంపాక్ట్ చూపించింది. అంతకంటే గొప్ప ఇంపాక్ట్ చూపించబోతున్న సినిమా ఎల్జిబిటీ అని చెప్పేసి మనకి కాన్సెప్ట్ చూస్తే అర్థమవుతుంది.
దీన్ని బట్టి చూసినట్లయితే ఎందుకు తేడా ఎందుకంటే కాంచన్ అనేది ప్యూర్ ఫిక్షనల్ స్టోరీ అది, అంటే అల్లుకున్న కథ, అనుకున్న కదా దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి అది సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే ట్రూ లైఫ్ తీసుకొని అంటే వీళ్ళ కష్టాలు, వీళ్ళ బాధలు, తర్వాత వీళ్ళ రైట్స్ ఏంటి, రైట్స్ కోసం వీళ్ళు ఎట్లా ఫైట్ చేస్తున్నారు అనేది ఒక ట్రూత్ఫుల్ దీంట్లో తీసుకున్నారు కాబట్టి ఇది వీళ్ళ జీవితాలు చాలా దగ్గర ఉంటుంది. అదేం ఫిక్షనల్, ఇది ఒక ట్రూ లైఫ్ చూసినట్టు ఉంటుంది అన్నమాట. అంటే ఒక ఫ్యాక్ట్స్ డిస్కషన్ చేసినట్టు ఉంటుంది ఈ సినిమాలో. అందుకని దిస్ విల్ బి మోర్ బెటర్ ఫిల్మ్ యాజ్ ఫర్ యాజ్ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ కన్సర్న్ అని నేను అనుకుంటున్నాను. అండ్ పేరెంట్స్ దగ్గర నుంచి అండ్ రిలేటివ్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర నుంచి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉండేసి ఒక సపరేట్గా చూస్తూ ఉంటారు మనం. ఆ పెయిన్ అనేది మనకి తీసుకోలేము చెప్పాలంటే. అండ్ మీలాంటి వాళ్ళు నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాలు చాలా ఉంటాయి, అలాగే అవమానాలు. అండ్ దానికి తగ్గట్టుగానే మీకు తృప్తిగా భోజనం చేయలేదు, తృప్తి ఎవరితో మనసుకు మాట్లాడుకోలేదు, మీ ఇబ్బంది చెప్పుకోలేదు. సో ఇలాంటి ఫేసెస్ మీరు లైఫ్లో ఎన్ని ఒక 5 సిచ్యువేషన్స్ చెప్పమంటే అలాంటి 5 సిచ్యువేషన్స్ ఏమేమి ఫేస్ చేస్తుంటారు? ఫస్ట్ థింగ్ నేను స్కూల్ లైఫ్లో ఫ్రెండ్స్తో ఫేస్ చేశాను ఫస్ట్, తర్వాత ఫ్యామిలీతో, తర్వాత సొసైటీతో, తర్వాత ఇప్పుడు చేంజ్ అయ్యాక రిలేటివ్స్తో, ఇంకా చాలా ఫేస్ చేశామండి. చాలా కష్టాలు, అసలు చెప్పుకోలేని బాధ మా లైఫ్లో. ఎవరికి చెప్పుకోవాలన్నా ఎవరు ఉండరు మాకు. మా ట్రాన్స్ కమ్యూనిటీ మాకు మేమే చెప్పుకోవాలి. మాకు సంతోషమైన, బాధ అయిన, దుఃఖమైన ఏదైనా మాకు మేమే చెప్పుకోవాల్సి వస్తుంది. ఫ్యామిలీ వాళ్ళు రానివ్వరు, మాట్లాడరు, రిలేటివ్స్ అంతకన్నా రారు. ఈ ఫ్రెండ్స్ అంటారా అది ఎప్పుడో పోయింది, ఇప్పుడు టచ్లో కూడా లేరు వాళ్ళు నాకు. ఇంత కష్టాలు ఉంటాయండి మా లైఫ్లో. సో బిఫోర్ ఎల్జిబిటీ, ఆఫ్టర్ ఎల్జిబిటీ, సో మీలాంటి వారికి ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ లైఫ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా కన్ఫర్మ్ అయిన తర్వాత, సినిమా మీరు చేస్తున్నారన్న తర్వాత డెఫినెట్లీ ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుంది, లేదు ఫ్రెండ్ సర్కిల్లో తెలుస్తుంది, అండ్ సొసైటీలో అందరికీ తెలుస్తుంది. తెలిసిన తర్వాత సో జనరల్గా నార్మల్గా ఉన్నవాడే డబ్బు లేకపోతేనో వాడు పేద కులం అయితేనో దూరం బట్టి సొసైటీ మనకి ఇక్కడ. సో అప్పుడు ఒక సక్సెస్ సాధించిన తర్వాత వీడికి మేమే సహాయం చేసాము ఒక స్టేజ్లో, మా వల్లే వీడు ఎదిగాడు, మా వల్లే ఈ అమ్మాయి అని ఓన్ చేసేసుకుని మళ్ళీ దగ్గర తీసుకుంటారు. ఆ క్రెడిబిలిటీ కొట్టేస్తారు, అందులో డౌట్ ఏం లేదు అసలు. అన్డౌటెడ్లీ ఆ క్రెడిబిలిటీ మాదే అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు అలాంటి అప్రాచ్మెంట్స్ ఏమైనా వచ్చాయి సినిమా చేసిన తర్వాత? ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ లో మీరు చేస్తున్నారు, అండ్ సినిమా చేస్తున్న టైంలో మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, ఆ న్యూస్ ఆటోమేటిక్గా అందరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? నాకైతే ఇట్లా చేంజ్ అయినప్పటి నుండి నాకైతే మా ఫ్యామిలీ దగ్గర నుండి కానీ, రిలేటివ్స్ దగ్గర నుండి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుండి కానీ ఎలాంటి సపోర్ట్ అయితే లేదు. వాళ్ళు ఓన్ చేసుకోవడానికి అయితే నాకు ఎలాంటి సపోర్ట్ అయితే చేయలేదు ఫస్ట్ థింగ్. తర్వాత నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే నా లైఫ్లో మా గురువు గారు, తన పేరు సోనా రాథోడ్ గారు. తను ఒకతే నాకు బిగ్గెస్ట్ సపోర్ట్. మా ఫ్యామిలీ కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. సో ఏజ్ మీరు ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసారు? 13 years. 13 years. సో 13 years వరకు ఫ్యామిలీతో ఉన్నారు. సో 13 years వరకు ఫ్యామిలీతో ఉంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది ఇంటర్నల్గా. సో అది అంటే ఒక రకంగా అది తెంచేసుకుని బయటకు వచ్చినట్టు. ఆల్మోస్ట్ అంటే ఒక చనిపోయిన పర్సన్ కిందే మనం కౌంట్ చేసుకుంటారు జనరల్. ఒక ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసిందంటే జనరల్ మనకు అదే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ మిమ్మల్ని దగ్గర తీసుకునే ఆలోచన కానివ్వండి, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయ కానివ్వండి, సో మా బిడ్డే అని చెప్పి చెప్పుకునే అదేమన్నా స్టార్ట్ అయింది? ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యాక స్టార్ట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అలా అప్రోచ్ అయినా కూడా నేను అంత పట్టించుకోనండి. ఒకప్పుడు నేను దీన స్థితిలో ఉన్నప్పుడు నాతో మాట్లాడిన మా ఫ్యామిలీ వాళ్ళు, మా రిలేటివ్స్ కానీ మాట్లాడిన వాళ్ళని ఒక స్టేజ్కి వచ్చాక, ఒక మంచి స్టేజ్కి వచ్చాక వాళ్ళు ఇలా మాట్లాడడం నాకు కరెక్ట్ అనిపించదు. సో ఫ్యామిలీ వాళ్ళు వచ్చినా కూడా మీరు దూరం ఉండడానికి ట్రై చేస్తాను. బట్ ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు కదా, మళ్ళీ మన ఫ్యామిలీ దగ్గర అవ్వడానికి. మూవీ కావచ్చు, అండ్ సునీల్ కుమార్ రెడ్డి గారు కావచ్చు,
అట్ ద సేమ్ టైం మీకు ఫాదర్గా చేసిన సార్ కావచ్చు. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని కలిపితే మీకు మంచి ఆపర్చునిటీ కావచ్చు మన ఫ్యామిలీ దగ్గర రావడానికి. సో ఎందుకు ఆవేళ ఆలోచించట్లేదు? జనరల్గా డిఫరెన్సెస్ వస్తాయి సార్ మనకి ఫ్యామిలీలో, సొసైటీలో మనం ఉంటున్నాం, చాలా డిఫరెన్సెస్ వస్తాయి. తల్లి కొడుకులు విడిపోతారు, తండ్రి కొడుకులు విడిపోతారు, కూతుర్లు బయటకు వెళ్ళిపోతారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నానని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలా ఫ్యామిలీస్ లో ఏళ్ల తరబడి బయట ఉంటారు. మళ్ళీ బాబు మళ్ళీ దగ్గర తీసుకుంటారు. లేదా ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఇది మా బిడ్డ అని చెప్పేసి అన్నప్పుడు చాలా మంది అందరూ కూడా అదే కోరుకుంటారు, ఎప్పటికైనా నా తల్లిదండ్రులు నన్ను పిలుస్తారు అని. సో ఆ అవకాశం మీకు వస్తే కనుక ఎందుకు మీరు దూరం ఉండాలనుకుంటున్నారు? అదొక ఫేస్ అనుకోవచ్చు కదా. అంటే నేను అనుకోవడం ఏంటంటే తను వాళ్ళల్లో ఆ జెన్యూనిటీ ఫీల్ అయితే మేబీ ఇప్పుడు ఒకప్పుడు తనని డిస్క్రిమినేట్ చేసి బయటికి పంపించారు కదా, ఎగని ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. సో ఇప్పుడు నా పొజిషన్ ఉంది, నాకు పాపులారిటీ వస్తుంది, ఓ సినిమాలో యాక్ట్ చేశారు, నాకు ఇంటర్వ్యూలు అవుతున్నాయి, దానివల్ల దగ్గరకు వచ్చారా, నిజంగా వాళ్ళల్లో నిజమైన ప్రేమ ఉందా అనేది తనకు అర్థమైనప్పుడు మేబీ షీ విల్ గెట్ క్లోజర్ టు దెమ్ అని నేను అనుకుంటున్నాను. నిజమైన ప్రేమ ఉంది మా అమ్మ నాన్నకు మళ్ళీ నా మీద అనుకుంటే కనుక వెళ్ళే అవకాశం అమ్మ నాన్న దగ్గర అంటే అలాంటి ప్రేమ ఇప్పుడు మూవీ వచ్చాక ఎందుకు చూపించాలి? అంతకు ముందుకే చూపిస్తే నిజమైన ప్రేమ అనుకునేదాన్ని నేను. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చాక వీళ్ళు మీ ఇలా చేస్తుంది, ఇలా ఒక స్టేజ్కి వెళ్తుంది అన్నప్పుడు ఎందుకు నాకు ప్రేమ చూపించాలి? ఇంతకుముందే చూపిస్తే నేను రియల్గా మమ్మీ వాళ్ళు మారారేమో, నన్ను కావాలనుకుంటున్నారేమో, నా మీద కోపం పోయిందేమో అని నేను అనుకునేదాన్ని. ఇప్పుడు అనుకుంటే నేను అంత తీసుకోలేదు. పెయిన్ అనేది చాలా ఇన్డెప్త్ గా తగ్గింది కాబట్టి మీరు తీసుకోలేకపోతున్నారు. 100% మీరు అన్న దాంట్లో న్యాయం ఉంది. సో ఆ బాధ కూడా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్ని సినిమాలో ఎంతవరకు ఉన్నాయి అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న సన్నివేశాలలో ఎమోషనల్గా కనెక్షన్స్ ఉన్నాయి సన్నివేశాలు అండ్ మీ ఇద్దరి మధ్య జరిగిన షూటింగ్ డేస్లో మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏంటి? సో నాకు 1 by 1 ఇద్దరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ డే నేను వెంట్ టు ది లొకేషన్, షూటింగ్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఐ హావ్ సీన్ ఆల్ దిస్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అక్కడ, కోర్టు సీక్వెన్స్ అది. సో అందరూ ఉన్నారు. మనకేంటంటే ఇప్పుడు లైఫ్లో ఎవరికైనా కూడా అంత దగ్గరగా అబ్జర్వేషన్ ఉండదు మనకు. ఎక్కడో చోట తారసపడతారు, చూస్తాము, పెద్ద ఆలోచన కూడా, నేనే కదా ఎవరైనా కూడా, సమాజంలో ఎవరైనా కూడా. కానీ అంత క్లోజ్గా మనము ఒక పని చేయాల్సి వచ్చిన, కలిసి వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆ క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నప్పుడు కొంచెం క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది, ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, ఏంటి తెలుసుకోవాలి వీళ్ళ గురించి అని. ప్లస్ ఇప్పుడు వాళ్ళు యాక్టింగ్ కొత్త, నాకు వాళ్ళు కొత్త, అంటే ఒకరికొకరం కొత్త ఒక రకంగా చెప్పాలంటే. సో ఇమీడియట్గా వెళ్ళి సీన్లో యాక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని అది. అంటే వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఉండదు, నాకు ఉండదు. సో వాట్ ఐ రిక్వెస్టెడ్ సునీల్ గారు ఇస్, మీరు మా సీన్ చేసే ముందు ఐ వాంట్ టు టాక్ టు దెమ్, ఇంటరాక్ట్ విత్ దెమ్. సో వాళ్ళు నేను కలిసి కొద్దిసేపు విల్ స్పెండ్ సమ్ టైం మాట్లాడుకుంటాం. సో దట్ వి నో ఈచ్ అదర్, కొంచెం దగ్గర అవుతాము, అర్థం చేసుకుంటాం ఒకరినొకరు. అప్పుడేమవుతుందంటే అసలు క్లోజ్నెస్ ఒకటి డెవలప్ అవుతుంది, ఈ బెరుకు భయం అనేది పోతుంది. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు తను కొత్త, నేను తనకు కొత్త. సో ఆ ఫాదర్ డాటర్ బాండింగ్ ఒకటి రావాలంటే ముందు ఒకరికి అర్థం కావాలి. షీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ద పర్సన్ ఐ యామ్ అండ్ ఐ షుడ్ నో వాట్ షీ ఈజ్. సో అది జరిగినప్పుడు చిన్న బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు పర్ఫార్మెన్స్ ఆథెంటిక్గా బాగా రావడం స్కోప్ ఉంటుంది. సో అట్లా రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక 4-5 పంపించారు. పంపిస్తూ కూర్చుని ఒక 1.5 hours వి డిస్కస్ సెవెరల్ థింగ్స్ అన్ని మాట్లాడుకుంటే అప్పుడు ఏంటంటే కొంచెం క్లోజ్నెస్ డెవలప్ అయింది. అది రావడానికి. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఆమెను హగ్ చేసుకోవాలి ప్రేమగా, ఓ కూతురు అంటే ఓ తండ్రి ప్రేమ, అది కష్టం అవుతుంది కదా. కొత్తగా చూసిన యాక్టర్స్ అయితే వేరు, ఎవ్రీడే పని అది కాదు, వేరు, ఇక్కడ వేరు. కాబట్టి కొంచెం
ఆ బాండ్ డెవలప్ అవ్వడం కోసం కొద్దిగా మాట్లాడుకుని 1.5 hour మాట్లాడుకున్న తర్వాత దెన్ వి వెయిట్ ఫర్ షూట్. అప్పుడు అన్ని సజావుగా పర్ఫెక్ట్గా తను కంఫర్టబుల్గా ఫీల్ అయింది, నేను కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను. ఆ సీన్ కూడా అద్భుతంగా వచ్చింది అనమాట. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్. సో మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఒక ఫాదర్ మీరు పెయిన్ఫుల్ గా రియల్ లైఫ్ లో ఫేస్ చేసిన ఒక ఏదైతే ఆ ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ ని మీరు ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీద చూపించాలి అండ్ అది రియల్ ఎమోషన్ కూడా కన్వే అవ్వాలి అన్నప్పుడు సో మీరు ఆ క్యారెక్టర్ లోకి ఎలా ఇన్వాల్వ్ అవ్వగలిగారు అండ్ ఆపోజిట్ ఫాదర్ క్యారెక్టర్ తో మీరు ఎలా సింక్ అవ్వగలిగారు? అదే సార్ చెప్పినట్టు ఫస్ట్ మేము కలిసి మాట్లాడుకోముందు నాకు చాలా భయం వేసింది. అంత పెద్ద యాక్టర్ సార్, సార్తో ఎలా పక్క పక్కన ఉండి డైలాగ్స్ చెప్పడము, స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే నాకు ఫస్ట్ భయం వేసింది. తర్వాత సార్ పిలిచారు నన్ను, ఇంకో 4 ఫ్రెండ్స్ని పిలిచి క్యారియర్లో కూర్చోబెట్టి 1 hour మాట్లాడారు. మీ లైఫ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు, మీరు ఏం చేస్తారు, అలా ఒక ఫ్రెండ్లీ బాండ్ లాగా మాట్లాడిన తర్వాత మేము స్క్రిప్ట్ చూసుకున్నాం, మాట్లాడుకున్నాం. ఒక 1 hour అట్లా మాట్లాడుకున్న తర్వాత కొంచెం రిలీఫ్ అయ్యాను నేను, కొంచెం ఫ్రీ అయ్యాను. తర్వాత సెట్స్ మీదకి వెళ్ళాము. సెట్స్లోకి సార్ గారితో కోర్టులో ఒక సీన్ ఉండిద్ది. మా నాకు సపోర్ట్ చేయడానికి వస్తారు, మా నాన్నగారుగా సపోర్ట్ చేయడానికి వస్తారు. ఆ సీన్లో సార్ని చూస్తే మా రియల్ నాన్నగారు లాగానే ఫీల్ అయిపోయాను నేను. అంత బాగా సపోర్ట్ చేశారు సార్ నాకు. బాగా వచ్చింది ఆ సీన్ కూడా. ఒక్కటి ఏమనుకున్నానంటే ఆ సీన్ అయిన తర్వాత మా డాడీ లేడు, చిన్నప్పుడే ఎక్స్పైర్ అయిపోయారు. మా డాడీ కూడా నాకు ఉంటే ఇలా నాకు సపోర్ట్ చేసేవారేమో లైఫ్లో, ఇలా నాకు తోడుగా నిలబడేవారేమో అని అంత రియల్గా ఫీల్ వచ్చింది నాకు సార్ గారు. ఈ ఇయర్ సంక్రాంతికి మనసింద్ర ప్రసాద్ మూవీ వచ్చింది సార్. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ చిరంజీవి గారికి డాటర్ చేసిన పాప, నయనతార చిరంజీవి గారికి చేసిన పాపకి రియల్ లైఫ్ ఫాదర్ లేదు. ఓకే. సో ఆ పాప ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి రీజన్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్, రియల్ లైఫ్ ఫాదర్ లేదు అండ్ ఆ మూవీలో కూడా ఫాదర్ దూరం అయ్యి జర్నీ చేస్తున్నట్టు ఒక క్యారెక్టర్. సో ఒక సిచ్యువేషన్ లో ఇద్దరు మీట్ అయినప్పుడు, ఇద్దరి మధ్య ఒక బాండింగ్ కనెక్ట్ అయినప్పుడు, సో నాన్నని తిరిగినప్పటికీ నాన్నంటే మీలా ఉండాలి అన్న సీన్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రాడినరీ కన్వే అయింది అండ్ అది అమ్మాయి తర్వాత కూడా అదే ఫీల్ అయింది. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎనీ క్యారెక్టర్ దట్ వీ డూ యూ మస్ట్ బిలీవ్ ఇన్ ద క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ చేయాలి మనం. అట్లా తను నన్ను ఫాదర్ లాగా ఫీల్ అయింది కాబట్టి అట్లా యాక్ట్ చేయగలిగింది. నేను కూడా డాక్టర్ లాగా ఫీల్ అయింది కాబట్టి అట్లా యాక్ట్ చేయగలిగాం. అందుకని ఆ సీన్ అంత పర్ఫెక్ట్గా రావడానికి ఆస్కారం ఉంటుంది. ముందు ఇంటరాక్షన్ లేకపోతే అది అయ్యేది కదా. అండ్ మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ మూవీలో ట్రాన్స్జెండర్స్ యాక్ట్ చేసిన వాళ్ళు అండ్ రియల్ ట్రాన్స్జెండర్స్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ రియల్ ట్రాన్స్జెండర్స్ అండి, మా కమ్యూనిటీ వాళ్ళని. ఫేక్ అట్లా ఎవరు లేరు. ఒక 10-20 మెంబర్స్ దాకా యాక్ట్ చేస్తాం ఈ మూవీలో. అందులో మీరు వీళ్ళ గ్రూప్ అంతా కూడా ట్రాన్స్జెండర్స్, రియల్ ట్రాన్స్జెండర్స్. అండ్ మీరు అందులో మోహిని క్యారెక్టర్ చేశారు. అండ్ అసలు మీరు ఉన్న అందానికి తగ్గట్టుగా అద్భుతమైన పేరు పెట్టారు సునీల్ కుమార్ రెడ్డి గారు. అంటే ఆయన ముందు మేము చూసిన తర్వాత మీ క్యారెక్టర్ మోహిని అని క్యారెక్టర్ పెట్టారు లేదా ఆయన అడగాల్సిన క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే పేరు తగ్గట్టుగా మీరు అపిరెన్స్ అద్భుతంగా ఉంది. నాకు తెలిసి డేర్ చేయగలిగే డైరెక్టర్ ఎవరైనా సునీల్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని హీరోయిన్ కూడా సినిమా తీయాల్సింది. ఏం తక్కువ లేదు కదా సార్. మీరు చెప్పండి, ఆల్రెడీ యాక్ట్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ వైజ్ గా అండ్ గ్లామర్ వైజ్ గా, ఆవిడకి ఏం తక్కువ హీరోయిన్ చేయడానికి మంచి స్కోప్ ఉంది. నిజంగా అలాంటి అవకాశం వస్తే హీరోయిన్ గా చేస్తారా మీరు? తప్పకుండా చేస్తానండి. తప్పకుండా చేస్తారా సార్? సునీల్ కుమార్ రెడ్డి గారు ఆవిడ హీరోయిన్ గా పెట్టి సోలర్ గా మీరు సినిమా చేస్తున్నారు, నా రిక్వెస్ట్ పర్సనల్ గా. సో జనరల్ గా ట్రాన్స్జెండర్స్ లైఫ్ స్టైల్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తూ ఉంటారు. సో అది విన్నదే కానీ ఇట్లా 1-to-1 కూర్చొని తెలుసుకున్నది ఇప్పటివరకు నేను కొన్ని సిచ్యువేషన్స్ చూసాను. సో మీ ఇప్పుడు ఎదురుగా మీరు ఉన్నారు కాబట్టి జనరల్ అంటే ఇందులో కూడా ఎంతమంది కేటగిరీస్ ఉంటారు అండ్ వాళ్ళ డైలీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?
అండ్ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటి? ఇప్పుడు అందరూ చూసిన ఇన్కమ్ సోర్స్ ఒకటైతే చూస్తుంటాం, మన సిగ్నల్స్ దగ్గర, పాయింట్స్ దగ్గర, లేకపోతే రైల్వే స్టేషన్స్ లో ఇట్లాగా చూస్తుంటాం, అదొక ఇన్కమ్ సోర్స్ లాగా చూపిస్తుంటాం. బట్ వీళ్ళ ఒరిజినల్ ఇన్కమ్ సోర్స్ ఏమైంటుంది? ట్రాన్స్జెండర్స్ అంటే కామన్గా ఇన్కమ్ అంటే బెగ్గింగ్కి వెళ్తారు, ఓపెనింగ్స్కి వెళ్తారు కొంతమంది వాళ్ళకి నచ్చినట్టు ప్రోస్టిట్యూషన్స్ కూడా వెళ్తారు. ఇంకా ఈ మూడే అండి. లేకపోతే మ్యారేజెస్లలో డ్యాన్స్ పర్ఫార్మ్స్కి వెళ్తారు. ఇవే అండి ఇంకా ఇన్కమ్స్ అంటే. ఇంకా జాబ్స్ ఇవన్నీ ఇంకేం లేవు కదా, ఇవే ఇంకా ఇన్కమ్స్. సో మీరు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మీకున్న ఒక ఇన్కమ్ సోర్సెస్ ఒకటి బేకింగ్ ఒకటి బేకింగ్, రెండోది ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్స్ లాంటివి అక్కడ జనరల్ ఈవెంట్ లాగా ఇచ్చినప్పుడు ఒక పర్ఫార్మ్ చేయడానికి వెళ్తారు. అండ్ ప్రాస్టిట్యూషన్ అని అన్నారు. సో వీటిల్లో అన్నిటికంటే పెయిన్ఫుల్ అనేది ప్రాస్టిట్యూషన్ బేసిక్గా. సో అలాంటి సీన్స్ ఏమన్నా మూవీలో కన్వే చేశారు అంటే? అంటే అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి పర్సన్స్ తోటి ఇబ్బంది పడడం లాంటివి ఏమన్నా ఉన్నాయంటే? ఆ స్టైల్ లైఫ్ స్టైల్ కంప్లీట్గా మీ కమ్యూనిటీకి సంబంధించిన కథ కాబట్టి అలాంటి సీన్స్ ఏమన్నా మూవీలో ఉన్నాయా? ప్రాస్టిట్యూషన్ గురించి అయితే ఏం లేదండి మూవీలో. అలాంటి సిచ్యువేషన్ డెలికేట్ పాయింట్ ఎక్సలెంట్ గా అవాయిడ్ చేశారు. ఇంటెలిజెంట్ డైరెక్టర్ సార్ గ్యారెంటీ. అండ్ నేను విన్నదాని ప్రకారం, చూసిన దాని ప్రకారం నార్మల్ జనాల కంటే కూడా మీలో మానవత్వం ఎక్కువగా ఉంది, హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందని నేను కొంత ప్రత్యక్షంగా చూశాను, కొంత విన్నాను కూడా. సో అది ఏ స్కేల్ వరకు ఉంటుంది? ఎవరు దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు? యాక్చువల్గా జనరల్గా నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉంటారో సొసైటీలో ఉండేవాళ్ళు, వాళ్ళకంటే కూడా ట్రాన్స్జెండర్స్లోనే ఎక్కువ మానవత్వం ఉంటుంది, హెల్పింగ్ నేచర్ ఉంటుంది అనేది నేను ప్రత్యక్షంగా కూడా చూశాను, కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. సో అలా అది నిజంగానే ఉంటుంది. ఎవరు దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళకు ఉన్న దాంట్లో సహాయం చేయాలి అని? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్కి ఇన్కమ్ వస్తుంది కదా, ఆ ఇన్కమ్ ఒకరికి ఇవ్వడం ఉండదు. ఇన్కమ్ ఎంత వస్తే అంత వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. కొంతమంది ఫ్యామిలీస్ రానివ్వరు, ఇంకా ఆ ఇన్కమ్ని ఎవరికో ఇచ్చేది ఫ్యామిలీకి పెట్టడం అలాంటివి ఏమి ఉండవు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనసు మంచిదైతే హెల్పింగ్ నేచర్ ఉంటే హెల్ప్ చేస్తారు కొంతమంది, అంతేగాని అందరు చేయరు, కొంతమంది మాత్రమే చేస్తారు. రోజు నేను ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాను, నల్గొండ దగ్గర ఎక్కడ వచ్చిన స్టేషన్, ఒక 6 మెంబర్స్ ట్రాన్స్జెండర్స్ ఎక్కిన వాళ్ళలో జనరల్గా జబర్దస్తి చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అరిచి గోల పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఈ 5 మెంబర్స్ వెళ్తున్నారు. సో చాలా కూల్గా, చాలా నార్మల్గా ఉండి ఇచ్చిన వాళ్ళ దగ్గరే చేజాబ్ తీసుకుంటున్నారు. ఒక పాయింట్ అదొకటి నాకు బాగా నచ్చింది. రెండోది వచ్చేసి ఏంటంటే, ఒక చిన్న పిల్లని బ్లెస్ చేసి, తల మీద బ్లెస్ చేసి వాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తే బ్యాగ్లో నుంచి ఒక 2 రూపీస్ కాయిన్ ఇచ్చారు వాళ్ళు. ఆ పాప ఇచ్చి బ్లెస్ చేశారు. ఏం బ్లెస్ చేశారని తెలియదు. ఆ తర్వాత వెళ్తూ నీలాంటి ఒక 10 మంది పిల్లల్ని నేను పోషిస్తున్నాను అన్న మాట అన్నారు. అంటే అనాథ పిల్లల్ని తీసుకొని వాళ్ళు పోషిస్తూ కొన్ని ప్రాపర్టీస్ కూడా సంపాదించుకున్నారు అన్నది కన్వే చేశారు. సో ఇది జరుగుతూ ఉంటుంది నిజంగా. చాలా జరుగుతాయండి. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి లైఫ్ అంటే ఏముండదు, హస్బెండ్ ఉండరు, ఇటు ఫ్యామిలీ ఉండరు, లైఫ్ తను ఒక్కతే కాబట్టి ఒక పిల్లనైనా అబ్బాయినైనా అమ్మాయినైనా అడాప్ట్ చేసుకొని నేను ఇప్పుడు ఇన్కమ్ చేసుకుందంతా ఆ అమ్మాయి మీద రాసేసి తనకు లైఫ్ ఇద్దామని అనుకుంటారు చాలా వరకు ట్రాన్స్జెండర్స్ అయితే. అండ్ ఇంకొక పాయింట్, ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ సంబంధించిన ఆ కమ్యూనిటీ పిల్లల్ని తీసుకుంటారు, ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారు? లేదు, ఎవరినైనా తీసుకుంటారు. ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారు. అండ్ మీ కాంబినేషన్ లో ప్రీతి నిగమ్ గారు మీకు వైఫ్ చేశారు. ప్రీతి నిగమ్ గారు చాలా సీనియర్ ఆర్టిస్ట్. సో మీ కాంబినేషన్ వచ్చే సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆవిడ రోల్ ఏంటి? అదే మదర్ క్యారెక్టర్. అయితే ఆవిడ ఏంటంటే తను పెరిగిన తర్వాత ఉండదు, చిన్నప్పుడు అంటే హిమ ఉండదు, అప్పుడు వేరే అబ్బాయి ఉంటాడు. తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత హిమ వస్తుంది కదా, సో అప్పుడు ఉంటుందన్నమాట. ఆ అబ్బాయి ఉన్న చిన్నప్పటి ఇంట్లో మదర్గా ఉంటుంది. తర్వాత తను ఎదిగి ట్రాన్స్ఫార్మ్ అయ్యి
వాళ్ళ కమ్యూనిటీ కోసం ఫైట్ చేయడం, ఈ కోర్టు గిట్టు ఇవన్నీ ఆ న్యూస్ అంతా చూసి నేను ఐ గో బ్యాక్ టు హర్. అంటే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా డాటర్ గురించి. ఫీల్ అయ్యి గొప్ప పని చేస్తుంది నా డాటర్, నేను యాక్సెప్ట్ చేయలేదు, చాలా తప్పు చేశాను అని పేరెంట్స్ అందరికీ కూడా చెప్తాను నేను. అంటే మన పిల్లల్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా, మనమే యాక్సెప్ట్ చేయనప్పుడు సొసైటీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది. సో మన పిల్లలే కదా, అండ్ దే డు నాట్ హ్యావ్ ఎనీ చాయిస్. పుట్టేవాడికి ఛాయిసే ఉండదు, మగవాడ ఆడపిల్ల ఎట్లా అనేది. జనరల్గా బేబీ పుట్టిన తర్వాత పుట్టినప్పుడు కొంతమంది తెలుస్తుంది, పెరుగుతున్నప్పుడు కొంతమందికి తెలుస్తుంది. అంటే ఏదో ఇతర ఫిజికల్ డిఫాల్ట్ ఉంది, ఏదో ఒక అంగవైకల్యం ఉంది. సో అలాంటప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. మగపిల్లలు అయితే అసలు వదిలిపెట్టట్లేదు, అంగవైకల్యం ఉన్నా వదిలిపెట్టట్లేదు, బికాస్ వాడు వారసుడు కాబట్టి. కరెక్ట్గా సార్ పాయింట్. కానీ ట్రాన్స్జెండర్ అని తెలిసిన తర్వాత ఒకసారిగా ఫ్యామిలీ నుంచి వెలివేయడం లాంటిది, సొసైటీ నుంచి వెలివేయడం లాంటిది అని చేస్తున్నారు. సో ఈ పాయింట్ మీద మీరు ఇప్పటివరకు ఎలాంటి ఫైట్ చేశారు? మీరు అనుకున్న న్యాయం జరిగిందా? ఇప్పటి వరకు కూడా అలాంటి న్యాయం అయితే ఎక్కడ జరగలేదండి. ట్రాన్స్జెండర్ అని తెలిసిన వెంటనే కొట్టడమో, తిట్టడమో, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపోని గెంటేయడమో, ఇప్పటికి కూడా అలానే జరుగుతుంది తప్ప మార్పు అనేది ఇంకా రాలేదు సొసైటీలో కానీ ఈ ఫ్యామిలీస్లలో కానీ. నేనైతే ఎక్కడ చూడలేదు అలాంటి మార్పు మా కమ్యూనిటీలో ఇప్పటి వరకు. నేను గవర్నమెంట్స్ నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? మీకు ఏమేమి కావాలి? ఇందులో యాక్చువల్గా మనం వాళ్ళు పెట్టింది ఏంటంటే సార్ పెట్టింది ఫర్ రైట్స్, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, మెయిన్ హైలైట్ పాయింట్స్ అవన్నీ చెప్పాలంటే. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు మీకు ఏ ఒక్కటి ప్రభుత్వం నుంచి మీకు జస్టిస్ జరగలేదని చెప్పేసి అనిపిస్తా ఉంది, నిజమే అండి. గవర్నమెంట్ నుండి అయితే మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం కానీ ఎలాంటిది అసలు ఏమీ జరగలేదు. ఎంకరేజ్మెంట్ అసలు ఏం లేదు. ట్రాన్స్జెండర్స్ అసలు ఈ భూమి మీద ఉన్నారా లేరా, అసలు బతుకుతున్నారంటే బతుకుతున్నాం అంతే. అంతే మీన్స్ గవర్నమెంట్ నుండి మాకైతే ఎలాంటి సపోర్ట్ లేదు ఇంతవరకు. అసలు మాకు బాయ్స్కి ఉమెన్స్కి ఉన్నట్టు మాకు సపరేట్ బాత్రూమ్స్ కూడా ఉండవండి ఈ సొసైటీలో. ఇంకా చీదరింపులు, ఇప్పుడు నార్మల్ నేను బయట నడుచుకుంటూ వెళ్తుంటే కూడా ఇలా తీసి మూతి ముక్కు తిప్పేసుకుంటారు. అసలు ఎందుకో ఏమో అర్థం కాదు. మాలో అంత బ్యాడ్గా ఏం కనిపిస్తుందో వాళ్ళకు. ఈక్వాలిటీ ఉండదు, సపోర్ట్ ఉండదు, అసలు ఏమీ ఉండదు. గవర్నమెంట్ నుండి అయితే మాకు ఎలాంటి సపోర్ట్ లేదండి ఇప్పటి వరకు కూడా. కల్చర్ ఎప్పుడైనా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏదో ఒక సీఎం కానీ మినిస్టర్ కానీ లేకపోతే మేము కలవలేదు, కానీ మా పెద్దవాళ్ళు కలిశారు. కలిసి మా బాధలు చెప్పుకున్నారు, చాలా మందికి చెప్పుకున్నారు, సీఎంస్ మినిస్టర్ గారి వాళ్ళతో అని చెప్పుకున్న తర్వాత కూడా మాకు ఎలాంటి సపోర్ట్ అనేది రాలేదు ఇంతవరకు. అండ్ మీకు ఈసారి కథ చెప్పిన తర్వాత నాకు తెలిసి సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమాలని మీరు చూస్తుంటారు, గంగపుత్రుడు, సొంత ఊరు, అవన్నీ కూడా సొసైటీకి అడాప్టెడ్ గా ఉన్న కథలే. కంపేర్ టు ఎల్జిబిటి, వాటికి వీటికి సంబంధం లేని కథ మాత్రం ఎల్జిబిటి అన్నప్పుడు అంటే దీనికి ధైర్యం కావాలి 20 సబ్జెక్ట్ టేకప్ చేయడానికి. ఎందుకంటే యాక్సెప్టెన్స్ లెవెల్స్ తక్కువ సొసైటీలో. సో ఇటువంటి సబ్జెక్ట్ తీసుకుని తర్వాత రియల్ ట్రాన్స్జెండర్స్ని వాళ్ళని పట్టుకుని వాళ్ళతో యాక్ట్ చేయడం అనేది పెద్ద సాహసం. ఇది అది సునీల్ గారు లాంటి వాళ్ళే చేయగలుగుతారు, వేరే వాళ్ళు చేయరు. ఈ ధైర్యం అయితే అంతకుముందు నాకు అంటే సినిమా సబ్జెక్ట్ వినకముందు, నేను సినిమాలో యాక్ట్ చేయకముందు పెద్దగా అవగాహన లేదు. ఊరికి అంటే అందరికి తెలిసినట్టు మనం ఏదో అంతే తప్ప. నాకు వీళ్ళని కలిశాక 1-2 రోజులు యాడ్ చేసిన తర్వాత నాకు ఒక డీపర్ ఇన్సైట్ స్టార్ట్ అయ్యింది. అసలు ఏంది, ఎట్లా వీళ్ళ సొసైటీ ఏంటి, వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఏముంది, ఎట్లా ఉంటుంది వీళ్ళ జీవితం అని ఆలోచిస్తే అసలు చాలా బాధేసింది నాకు. ఒక్కదానికి నేను ఎంత సంతోషపడ్డా అంటే దే ఆర్ మోటివేటర్స్. ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు మోటివేటర్స్ అంటే చిన్నప్పటి నుంచి వివక్షకు గురవుతారు, డిస్క్రిమినేషన్. సొంత ఇంట్లోనే కొట్టడాలు, చీదరింపులు, రకరకాల అవమానాలు భరిస్తారు.
అసలు అటువంటి సిచ్యువేషన్లో అసలు ఏ మనిషి బతకడానికి సాధించడు. అంత అంత ధైర్యమైన పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత బయటకు వచ్చాక ఎన్నో అవమానాలు రోజు భరించాలి. ఇన్కమ్ సోర్స్ ఉండదు, వాళ్ళకంటూ స్వేచ్ఛగా ఉండే ప్లేస్ ఉండదు, ఎన్నో రిస్ట్రిక్షన్స్, ఈసడింపులు, అవమానాలు ఇవన్నీ భరిస్తూ సొసైటీకి ఎదురు నిలిచి బతకడం అనేది గొప్ప విషయం. అట్లా బతుకుతూ ఇంకో నలుగురికి హెల్ప్ చేయడం, పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప సంస్కారం అది. సో ఇన్ని ఫేస్ చేస్తూ యాక్చువల్గా బిటర్నెస్ డెవలప్ అవుతుంది. ఎవరికైనా చిన్న కష్టం వస్తే సూసైడ్ చేసుకుంటుండ్రు ఇవాళ. అన్నీ ఉండి, ఆస్తులు ఉండి, వెనక సపోర్ట్ సిస్టమ్ ఉండి, చదువు ఉండి, అన్నీ ఉండి కూడా చిన్న చిన్న వాటికి కుంగిపోవడము, సూసైడ్ చేసుకుని ఇటువంటి సొసైటీలో వీళ్ళు ఫేస్ చేసేది అసలు మానవ మాత్రమే ఇంపాసిబుల్. అది అట్లా ఫేస్ చేస్తూ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ సొసైటీకి తిరిగి పోరాడుతూ నలుగురు హెల్ప్ చేసే పద్ధతిలో ఉంటున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అంటే ఇది కొంచెం డీప్గా ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళ తప్పే ఉంది చెప్పండి. అంతే కదా సార్. మరి ఇప్పుడు భగవంతుడి సృష్టి నేను ఇందాక అడిగిన పాయింట్ కూడా అదే. భగవంతుడు సృష్టించిన వాటిలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అంగవైకల్యంతో పుట్టి ఇది వాళ్ళు కోరుకున్నారు. ఎవరు భర్త అనేది ఎవరి చేతిలో లేదు కదా సార్. పుట్టిన తర్వాతనే నేను మొర ఆడ ఏంటనేది తెలుస్తుంది కదా, కోరుకోరు కదా. సో ఇంత డిస్క్రిమినేషన్, ఇంత అవమానాలు, ఇంత ఈసడింపులు, ఇంత ఇవి అంటే ఒక్కసారి వాళ్ళ మనసును అర్థం చేసుకొని వాళ్ళ స్థాయిలోకి వెళ్ళి ఆలోచించగలిగితే ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్, చాలా పెయిన్ఫుల్. సో ఇవన్నీ ఆలోచించాలి. అంటే సినిమా వల్ల నాకు ఇది ఒక ఐ ఓపెనర్ నాకు. అంటే ఈ ట్రాన్స్ కమ్యూనిటీ పట్ల ఒక అవగాహన, అరే నిజం కదా వాళ్ళ తప్పే ఉంది, ఎందుకు సొసైటీ ఇట్లా వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తుంది, ఎందుకు వాళ్ళకు అవకాశం ఇవ్వదు, వర్క్ చేసే అవకాశం ఇవ్వదు, ఎంత ధైర్యంగా ఉంటుంది అసలు. డే టు డే లైఫ్ కూడా ఎంత ప్రాబ్లమేటిక్ ఉంటుంది అసలు. అన్నీ ఉండే ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఏమీ లేకుండా ఎదురడ్డి పోరాడి నిలబడడం అనేది గొప్ప విషయం. యూ మస్ట్ అప్రిషియేట్ దెమ్ దానికి. అండ్ అప్రిషియేషన్ కంటే కూడా సార్, నేను వర్డ్ వాడుతున్నందుకు నన్ను కొంతమంది కామెంట్ చేయొచ్చు, కామెంట్స్ కూడా వీడియో చూసిన తర్వాత తిట్టవచ్చు, లేకపోతే ఇంకేమైనా కామెంట్ చేయొచ్చు, నేను దానికి చేశాను. సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రోడక్ట్ తీసుకుని, పర్టికులర్గా ఈ కమ్యూనిటీకి సంబంధించి ప్రోడక్ట్ తీసుకోవడంలో ఆయన మదర్ తెరెసా కంటే ఒక గొప్ప వ్యక్తిగా చూడాలి. అండ్ రెండవది, మనకు డిస్కస్ చేసుకున్న ప్రకారం పిల్లల్ని అడాప్ట్ చేసుకునే పాయింట్లు మిగతా వాళ్ళకంటే కూడా ట్రాన్స్జెండర్స్ తీసుకునే ఆ డేరింగ్ స్టెప్, సో వాళ్ళకే ఒకసారి బ్రతకడానికి చాలా కష్టమైపోతుంది, డే టు డే కష్టమైపోతుంది. గట్టిగా ఎవరిని టిఫిన్ పెట్టమని అడగలేదు, ఒక వినాయక చవితి ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళు, మీరు భోజనం చేస్తున్నారు, సొసైటీలో మూవ్ కూడా కాలేదు కదా, ఎక్కడ పడితే అక్కడ పోలేరు, భోజనం చేస్తూ ఉంటారు, అక్కడికి అందరూ వెళ్తూ ఉంటారు. వీళ్ళంతా ఫ్రీగా ధైర్యంగా వెళ్ళలేరు, దానికి మొహమాట పడుతూ ఉండాలి. వెళ్ళిన ఆకలి బాధతో వెళ్ళిన, కడుపుకు 4 మెతుకులు తిన్నామని చెప్పేసి వెళ్ళినా కూడా అక్కడ మీరన్నట్టు చేదరింపులు, అవమానాలు, ఇన్ని చేస్తూ ఉన్నా కూడా చిన్నపిల్లలను అడాప్ట్ చేసుకునే విషయంలో వీళ్ళు మదర్ తెరెసాతో కంపేర్ చేయాలి. నా పాయింట్ యాక్చువల్గా ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇంత ఒక మెంటల్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు బిటర్నెస్ డెవలప్ అవుతుంది జనరల్గా. సొసైటీ పట్ల ఒక ఏకభావము, కసి, కోపం ఇవన్నీ డెవలప్ అవుతాయి జనరల్గా. కానీ వీళ్ళు రివర్స్లో ఒక మంచి, అరే కష్టాలు తెలుసు కాబట్టి ఇంకొక కష్టం చూడలేని ఒక మంచి దీనిలో ఉన్నారు వీళ్ళు, వాళ్ళ మానసిక స్థాయి. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. అండ్ స్ట్రాటజికల్ గా చూసుకున్నట్లయితే మన ఇండియాలోని మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, ఎంతవరకు ఉండొచ్చు ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ మొత్తం మీద? అంటే కౌంట్ ఇండియా మొత్తం మీద చాలా మంది ఉంటారండి, లక్షల్లో ఉంటారు. అండ్ ఇంకొక పాయింట్ సార్, 18 years దాటితే ఓటు కోసం వచ్చే రాజకీయ నాయకులు కూడా ఆ ఓటు వేసే హక్కు వీళ్ళకి కల్పించిందా? మీకు ఓటేస్తున్నారు అందరూ కూడా? ముందు నుంచి ఉందా, ఇప్పుడు కొత్త నుంచి ఉందా, ఇప్పుడు మధ్యలో పెట్టారా? పాయింట్ అది నేను అంటున్నాను. ఫస్ట్ నుంచి లేదు, యాక్చువల్గా అయితే ఫస్ట్ నుంచి లేదు. సో ఎప్పుడైతే కాలంలో మేల్ ఫీమేల్ తో పాటు కూడా యాడ్ అయిందో, సో అప్పటి నుంచి మీకు ఓటు హక్కు కల్పించడం అనేది ఒక గుడ్ థింగ్,
ఒక మంచి స్టెప్ అవును, అనుకోవాలి. అవును. గవర్నమెంట్ ఒక గుర్తింపు. మంచి గుర్తింపు అంతే కదండి. ఇప్పుడు మీకు ఏదైనా జనరల్ గా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి జాబ్ కోసం దీనికోసం అనేసి లోన్స్ ఇస్తూ ఉంటారు. జాబ్ చేస్తున్న వాడికి బేసిక్ సాలరీ మీద గ్రాస్ మీద లోన్స్ ఇస్తూ ఉంటారు. సో అలాగా మీకు అసలు జాబ్ ఆఫర్స్ సపరేట్ గా పెట్టాలి అనేది మీరు ఎప్పుడైనా ఒక అప్లికేషన్ పెట్టారు, మాకు కూడా జాబ్స్ కావాలి. జాబ్స్ ఈ సీఎం రెడ్డి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు జాబ్స్ ఇచ్చారండి ట్రాన్స్జెండర్స్కి. మొన్న ట్రాఫిక్ పోలీస్గా కొన్ని జాబ్స్ ఆఫర్ చేశారు. మా వాళ్ళు కొంతమంది చేస్తున్నారు కూడా. సో చేంజ్ అనేది గ్యారెంటీగా వస్తుంది. సో ఆఫ్టర్ ఎల్జిబిటీ ఇంకా ఉధృతంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సినిమాకి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. ట్రాన్స్జెండర్స్ ఎలా ఉంటారు, ఎలాంటి లైఫ్ స్టైల్ జీవిస్తారు, చిన్నప్పటి నుండి ఎలాంటి కష్టాలు పడతారు, ఎలా ఒక స్టేజ్కి వచ్చి ఒక స్టేజ్లో ఉంటారనేది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మా లైఫ్ మొత్తం ఉంటుందండి మూవీలో. అలాగే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ చూసి సపోర్ట్ చేసి గవర్నమెంట్ నుండి కొంచెమైనా సపోర్ట్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్ ఎల్జిబిటీ మూవీ గురించి? అండ్ మీరు చేశారు కాబట్టి పర్టికులర్గా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి సంబంధించి మీరు ఏం కన్వే చేయాలి? అదే అంటే సినిమాలో కూడా నా క్యారెక్టర్ ద్వారా కన్వే చేస్తుంది అదేనండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ నుంచి యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు డిసేబుల్డ్ చైల్డ్ పుట్టినప్పుడు ఏమో వాడిని పారేయట్లేదు కదా. బ్లైండ్ చైల్డ్ పుట్టాడు వాడిని పెంచుకుంటున్నారు కదా. లేకపోతే ఒక కాలు లేదు, ఏదో అంగవైకల్యం ఉంది, వీళ్ళని ఎందుకు అట్లా డిస్క్రిమినేట్ చేయాలి? అంటే నీకు పుట్టిన పిల్లలే కదా వాళ్ళు ఏం రాసుకొని రాలేదు ఇట్లా కావాలని. సో అది పోవాలంటే సొసైటీలోనే ఒక ప్రాబ్లం ఉంది. సొసైటీ అవహేళన చేయడం, గేలి చేయడం, వేలెత్తి చూపించడం, దీనివల్ల కూడా పేరెంట్స్ భయపడి సొసైటీకి భయపడి వీళ్ళని దూరం పెట్టడం జరుగుతుంది. కానీ పేరెంట్స్ గట్టిగా నిలబడితే సొసైటీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అంటే టైం పడుతుంది, ఇమ్మీడియట్గా ఒక రోజులో జరిగే మార్పు కాదు ఇది. ఇప్పుడు వీళ్ళకి ముందు నుంచిన పరిస్థితికి ఇప్పటికీ మార్పులు వచ్చాయి, ఇంకా వస్తాయి. అంటే ఇప్పుడు ఓటు హక్కు అనేది వచ్చింది, అది ఒక మార్పే కదా. ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు కొందరు అంటే నేను చదివాను కొంతమంది గురించి, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు ట్రాన్స్జెండర్స్, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత హయ్యర్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి ఇది పరిస్థితులకు ఎదురొడ్డి వాళ్ళు జయించారు, లైఫ్ని, సొసైటీని జయించారు, వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు ఇవాళ. సో అట్లా మార్పులు వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది ఇంట్లో. కాబట్టి పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే సొసైటీ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తుంది. పేరెంట్స్ ధైర్యంగా అవును ఏంటి నువ్వేంటి నువ్వు మాట్లాడుకో అని చెప్పగలిగే రోజులు రావాలి. అంటే తన బిడ్డని వాళ్ళ గుండెల్లో పెట్టుకోగలిగే ఇది, అది వచ్చిన రోజు చాలా మార్పులు వస్తాయి. అది నేను ఫీల్ అయ్యేది. ఇదే చెప్తాను సినిమాలో కూడా, నా క్యారెక్టర్తో చెప్పేది ఇదే అన్నమాట. పేరెంట్స్కి యాక్సెప్టెన్స్ ఉండాలని చెప్పాను. అటువంటి మార్పు రావాలని కోరుకున్నాం. ఎమోషనల్ పార్ట్, కంటెంట్ పార్ట్ పక్కన పెట్టేస్తే సరదాగా కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. డైలీ లైఫ్లో మీకు ఏదో ఒక రోజు బాగా బోర్ కొడుతుంది, ఆ రోజు ఏం చేయబుద్ధి కాదు, ఒక సినిమాకు లేకపోతే ఏదైనా ఆడాలను మీ వీళ్ళతో స్పెండ్ చేయాలని అనుకుంటారు. సో ఎంటర్టైన్మెంట్ పార్ట్ వచ్చేసరికి సో మీరు అదొక రిలాక్సేషన్ అన్నింటికంటే కూడా. ఆ టైం మీరు ఎలా స్పెండ్ చేస్తారు? అంటే మేము ఫ్రీగా ఉన్నప్పుడు మాకు ఒక గ్రూప్ ఉంటుంది, మాకు ఫ్యామిలీ మొత్తానికి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో ఒక మెసేజ్ చేసుకుంటాం, రండి అందరూ ఫ్రీగా ఉన్నాం కదా టైంపాస్. అలా మాకు డోలక్ అని ఒకటి ఉంటుందండి, ఆ డోలక్ చేసుకుంటూ మేము డ్యాన్స్ వేస్తాము. ఆ డోలక్ చేసుకుంటూ డ్యాన్స్ వేయడము, ఫ్రీగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళడము, మా ఫ్యామిలీ కమ్యూనిటీ వాళ్ళతోనే బయటికి వెళ్ళడం, మూవీస్కి వెళ్ళడం. షాపింగ్ ఎంత ఖర్చు పెట్టారు మీరు? జనరల్గా ఏంటంటే సార్ నేను గమనించిన దాంట్లో
నార్మల్ గా జాబ్కి వెళ్ళే వాళ్ళకంటే కూడా వీళ్ళు కొంతమంది ఆ, తయారవడంలో చాలా చక్కగా తయారవుతారు, మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది దాని మీద. సో దానికోసం ఖర్చు పెడతారు వాళ్ళకి, నేను అనుకోవడం. సో అది అంటే ఎంతవరకు ఖర్చు పెడుతుంటారు. అండ్ ఫెస్టివల్స్ లో పర్టికులర్ మీరు మిగతా వాళ్ళకంటే కూడా చాలా హుందాగా చక్కగా కనబడుతూ ఉంటారు పండగ రోజుల్లో ప్రత్యేకంగా. నేను అందుకోసమే మీ మెయింటెనెన్స్ ఎలా ఖర్చు పెడతారు? ట్రాన్స్జెండర్స్కి ఏమి ఉండదండి. ఉమ్, లైఫ్లో హ్యాపీగా ఉండాలి, 3 పూటలు తినాలి, ఏదైనా ఫంక్షన్స్కి ఏదైనా ఫెస్టివల్స్కి అందంగా రెడీ అవ్వాలి, బాగుండాలి, అమ్మాయిల కంటే మేమే అందంగా ఉండాలి, ఇంకా అందంగా కనిపించాలి అని ఒక హ్యాబిట్ లాగా ఉండిపోయింది మాకు. ఉమ్, అందుకే మేము అందం అనగానే, డ్రెస్సెస్ అనగానే, షాపింగ్ అనగానే చాలా ఖర్చు పెట్టేస్తాం. ఉమ్, షాపింగ్స్ మీద, మా మెయింటెనెన్స్ మీద. ఉమ్. సో అప్పుడు మీ మెయింటెనెన్స్ ఎంత వస్తుంది నెలకి? మంత్లీ ఒక 40,000-30,000 30,000 to 40,000 మీ మెయింటెనెన్స్ కోసం వస్తుంది. మెయింటెనెన్స్కి, షాపింగ్స్కి. ఉమ్. సో ఏ రకంగా సార్ తక్కువ వీళ్ళు చెప్పండి? ఏ రకంగా ఏ తక్కువ రకంగా తగ్గలుగుతారు? ఏ రకంగా ఇట్లా ఏ రకంగా తగ్గదు. ఇంకా ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, ట్రైన్లో బెదిరించి. ఆ, నేనేం అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం వీళ్ళతో కలిసి చేసిన తర్వాత, ఇంటరాక్ట్ అయిన తర్వాత, యాక్ట్ చేసిన తర్వాత, వీళ్ళలో మోస్ట్లీ దే ఆర్ వెరీ ఫెమినైన్. ఉమ్, ఆ లక్షణాలు లేవు వీళ్ళ దగ్గర. ఉమ్, వాళ్ళంతా ఫేక్ పీపుల్ అని నేను అనుకుంటా. ఉమ్. మోస్ట్లీ వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కాదు, వాళ్ళు అదే అంటున్నాను, కొంతమంది అలా మగవాళ్ళే. వాళ్ళు అట్లా చీరలు కట్టుకునే విషయం వస్తుంది, మనీ కోసం. మనీ కోసం అని వస్తారు కదా, వాళ్ళు బెదిరించడం, కొట్టడాలు ఇటువంటివి కూడా చేస్తారు వాళ్ళు. అవును, అవును. కానీ వీళ్ళల్లో నాకు అట్లా ఎవరు కనిపించలేదు. అంటే బలవంతంగా బండి తాళాలు తీసుకోవడం, అదంతా కూడా వాళ్ళు గూండాలు. వాళ్ళు వెనకాల బతుకుకోవాలి. ఇంకోటి ఏంటంటే సార్, సైకలాజికల్ గా కొంతమంది ట్రాన్స్జెండర్స్ అంటే ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ అలా చేస్తారు లేదో చేయదు అంటే డౌట్ ఏమి అలా చేయరు. మరి మీరు అన్నట్టు ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళు ఈ బండి తాళాలు లేకపోతే పర్సు ఇంకేదో లాక్కుంటారు, బెదిరిస్తారు కదా, సిగ్నల్స్ పైన చూస్తాం కదా. వీళ్ళు బ్రతిమాలే సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది సార్. ఎందుకంటే ఏమైనా క్షమిస్తారేమో, ఏమైనా అయిపోద్ది. నిజంగా పవర్ ఉంటుందండి. వాళ్ళు ఏదైనా ట్రాన్స్జెండర్స్ మనస్ఫూర్తిగా అనుకొని మీకు ఇది అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది అని అలాంటి అంటే బ్లెస్సింగ్స్ తో పాటు వాళ్ళు ఇబ్బంది పడి మనస్ఫూర్తిగా పాటు అయితే శాపం పెట్టే సందర్భం కూడా ఉంటుందా? అలాంటివి జరుగుతాయి నిజంగా, ఆ ఎఫెక్ట్ ఉంటుందా? రియల్ ట్రాన్స్జెండర్స్కి అయితే అలాంటివి ఉంటాయని ఇప్పుడు కాదండి, ఎప్పుడు రాజుల కాలం నుండి ఉన్నాయి ఆ పవర్స్ అని అంటారు. అప్పట్లో శ్రీరాముల వారు మాకు వరం ఇచ్చారంట, మీరు ఇటు ఆడ కాదు, ఇటు మగ కాదు, మీరు అర్ధనారులు, మీరు మంచి కోరుకుంటే మంచి జరిగిద్ది, చెడు కోరుకుంటే చెడు జరిగిద్ది అని ఒక వరం ఇచ్చారంట అప్పట్లోనే శ్రీరాముల వారు మాకు. అందుకే ఇప్పటి వరకు కూడా కొంతమంది సొసైటీ వాళ్ళు నమ్ముతారు చాలా, వాళ్ళు మంచి అంటే మంచి జరిగిద్ది, వాళ్ళతో మాటలు పడితే మంచిది కాదు, వాళ్ళు చేపిస్తే నిజంగా జరిగిద్ది మంచిది కాదని నమ్ముతారు ఇప్పటి వరకు రియల్ ట్రాన్స్జెండర్స్ అంటే. సో పవర్స్ ఉంది డెఫినెట్గా. అందుకే పరమశివులతో కంపేర్ చేశారు మిమ్మల్ని. అర్థనాలు అంటే ఒకటి ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ధర్మము, కర్మ వీటన్నిటి నమ్మితే ఇంకో వ్యక్తిని బాధ పెడితే అది తగులుతుంది. అది అందరికి అనుభవంలో ఉన్న విషయం. వీళ్ళని బాధపడితే ఇంకెక్కువ తగులుతుంది. అంటే అదే నేను అంటున్నాను, ఎందుకంటే బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాధ పెడితే డెఫినెట్గా దాని ఎఫెక్ట్ బ్యాక్ ఫైర్ అవుతుంది. మనం చూస్తుంటాం కదా, అరే వద్దురా, వదిలేరా, ఉసురు పోసుకోకరా, తగులుతుందిరా అంటారు. అది తగులుతుంది కదా. మోసం చేసినోడు అనుభవించక తప్పదు, ద్రోహం చేసినోడు అనుభవించక తప్పదు. ఒకప్పుడు నరకం ఎన్ని మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి. వెంట వెంట రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే, మీకు ఆయన కథ చెప్పడానికి ముందు ఒక రకంగా అనిపించుంటారు, కథ చెప్పినప్పుడు ఒక రకంగా, మేకింగ్ లో మీతో క్లోజ్ అయినప్పుడు, ఆ జర్నీలో ఉన్నప్పుడు ఒక రకమైన సునీల్ కుమార్ రెడ్డి గారు కనిపించుంటారు. జనరల్ గా ఎవరికైనా అంతే కదా సార్. పరిచయం కాకముందు విన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, పరిచయం అయినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఆ పరిచయం అనేది కలిసి పనిచేసేటప్పుడు ఒకలా ఇంకో రకంగా మారుతూ వస్తుంది. సో అలా 3 points చెప్పాలంటే సునీల్ కుమార్ రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్తారు?
ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నాకు అప్రోచ్ అయినప్పుడు అంత పెద్ద డైరెక్టర్ కదా, నాకేమో యాక్టింగ్ రాదు ఫస్ట్ టైం. అంటే షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను ఇంతవరకు ఏం తీయలేదు. ఫస్ట్ టైం కదా, అరుస్తారేమో, పెద్ద డైరెక్టర్స్ కదా తిడతారేమో, బాగా చేయకపోతే మళ్ళీ ఏమైనా అంటారేమో అని ఒక భయం ఉండేది. తర్వాత ఇంకా షూటింగ్స్ వెళ్తూ ఉంటే ఒక రోజు తర్వాత మాట్లాడుతూ ఉంటే సార్తో, సార్ చాలా కామ్ కూల్గా, ఇలా కాదమ్మా ఇలా చేయాలి, ఫస్ట్ టైం కదా ఇలానే ఉంటుంది, పర్లేదు ఇంకోసారి చెయ్యి, ఇప్పుడు నాకు డైలాగ్ రాకపోయింది ఇంకోసారి చెయ్యి, పర్లేదు వస్తుంది ఇంకోసారి చెయ్యి అని అంత కామ్గా కూల్గా సార్ అంత సపోర్ట్ చేశారు నాకు. ఏంటి ఒక ఫన్నీస్ట్ మూమెంట్ చెప్పండి సునీల్ కుమార్ గారితో. ఫన్నీయెస్ట్ మూమెంట్ మేకింగ్ విషయంలో అక్కడ కాంప్రమైజ్ కాదు, ఆయన నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకున్నా కూడా ఆయన కావాల్సిన time తీసుకుంటారు కాదు నాకు తెలుసు. ఆ విషయం పక్కన పెట్టేది ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్ ఏదో ఒకటి ఉంటుంది అంటే రోజుల్లో ఉండదనేది అయితే నమ్మడానికి ఏం లేదు. ఫన్నీయెస్ట్ అంటే సార్ అంత ఫన్నీయెస్ట్ జోయల్ కాదు, ఉంటా. అంత కాదు, సపోర్ట్ చేసే వరకనే మరీ అంత జోయల్ ఉండి జోక్స్ వేయడం అలా ఏముంటలేదు సార్. సో ఆయన కంప్లీట్ గా వర్క్ మీద ఇలానే ఉండేవారు సార్. అండ్ సార్ మీకు సునీల్ కుమార్ రెడ్డి గారు బిఫోర్ ఇప్పటికి ఉన్న అది పెరిగి ఉంటుంది గ్యారెంటీగా. అంటే నాకు ముందు నుంచి ఆయన అంటే ఒక రెస్పెక్ట్, ఎందుకంటే నా థింకింగ్కి ఆయన థింకింగ్ చాలా దగ్గర. నేను ఆర్ట్ హౌస్ మూవీస్ నుంచి వచ్చిన నేను, సో ఎటువంటి సబ్జెక్ట్స్ ఇష్టము, ఇటువంటివి హ్యాండిల్ చేయడం ఇష్టం. సో ముందు నుంచి కూడా చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తారు ఆయన, సొసైటీకి ప్రాబ్లమ్స్ తీసుకొని అవి చేస్తుంటారు కదా అని ఒక రెస్పెక్ట్, ఫ్రెండ్షిప్ అవుతుంది. అంటే కలిసి వర్క్ చేసినప్పుడు ఇంకా కొంచెం పెరుగుతుంది అది ఆటోమేటిక్గా. వర్క్ చేసే విధానం కానీ ఆ కూల్ తను చెప్పినట్టు కూల్గా ఉండడం, ఎక్కడ విసుగు అనేది ఉండదు ఆయనలో వేరే వాళ్ళలాగా. అంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వడం అట్లుండదు అనమాట, చాలా కూల్గా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఆయనకి ఏం కావాలో అది చేయించుకుంటారు. అది దట్స్ వాట్ ఐ అబ్జర్వ్. అండ్ ఈ మూవీలో ఎల్బి శ్రీరామ్ గారు అలాగే ఎస్తర్ గారు పెద్ద కాస్టింగ్ ఉంది. సో ఈ కాంబినేషన్ మీరు చేశారా? ఎల్బి శ్రీరామ్ గారు తను చేసింది, నేను ఒక సీన్లో ఉంటాను స్టార్ట్. ఎల్బి శ్రీరామ్ గారితో మీరు యాక్ట్ చేశారా? చేశాను, స్క్రీన్ షేర్ చేసుకున్నాము. సార్తో అంటే వాదించడం డైలాగ్స్ అవి ఉంటాయి సార్తో, అవును షివర్ అయిపోయాను అసలు. చిన్నప్పటి నుండి చూస్తూ వచ్చాం కదా ఎల్బి శ్రీరామ్ గారిని, అలాగే ఫేస్ టు ఫేస్ డైలాగ్స్ చెప్పాలంటే స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. ఇంకా ఎస్తర్ గారితో, ఇంకా రాజు కేర్ గారితో ఎస్తర్ గారి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా మీకు? ఉన్నాయండి, ఉన్నాయా? కోట్లో ఉంటాయి. కోర్టులో ఆవిడతో మీకు ఆఫ్ ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్ ఏదైనా రెండు మంచి ఇన్సిడెంట్స్ చెప్పమంటే ఏం చెప్తారు ఎస్తర్ గారితో? ఆఫ్ ద స్క్రీన్ అంటే మంచి ఫ్రెండ్ లాగా మాట్లాడతారు ఎస్తర్ గారు. ఫ్రెండ్ లాగా మంచి, ఎప్పుడో ఒక పాత ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడతారు ఎస్తర్ గారు. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, కూల్గా. యాక్టింగ్ వచ్చినప్పుడు ఇంకా వర్క్ మీదే ఉంటుంది తను. నాకు తెలిసి సింగిల్ ఆర్టిస్ట్ చాలా సార్లు. సో మంచి కాంబినేషన్ చేశారు. సో ఎల్జిబిటి అద్భుతమైన విజయం సాధించాలని అందరికీ, మన డైరెక్టర్గా సునీల్ కుమార్ రెడ్డి గారికి, అందులో ఇందులో చేసిన పాత్రలు పోషించినటువంటి మీ అందరికీ మంచి సక్సెస్ వచ్చి ఈ సినిమా తర్వాత సొసైటీలో అనుకున్న మార్పులు చోటు చేసుకొని ముఖ్యంగా మీరు అనుకున్నవన్నీ జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఎల్బిడిసి ఛానల్ నుంచి. సో మరొకసారి ఈ సినిమా రాబోతున్న సందర్భంగా విషెస్ చెప్తూ, సో థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు. అందరికీ మీకు చేతులెత్తి నమస్కరించాలి. చాలా బాధలు పడుతూ సొసైటీలో ఎన్నో ఫేస్ చేస్తున్నారు, అయినా కూడా హెల్పింగ్ నేచర్లో నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంటే కూడా మీరు ఒక 2 రెట్లు ఎక్కువే ఉన్నారు. దాన్ని చెప్పినట్లు మదర్ తెరెసా లాంటి వాటి మేము కంపేర్ చేసిన ఏ రకంగా తప్పలేదు. సో మీరు ఇలానే ఉండండి. సో ఎక్కడ కూడా ఎప్పుడు నిరాశకు గురి కావద్దు. అవకాశాలు అందరికీ వస్తాయి, భగవంతుని సృష్టించారు కాబట్టి ఖచ్చితంగా అవకాశం ప్రతి ఒక్కరికి వస్తుంది. సో ఆ నమ్మకంతో ఉండండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఎల్జిబిటి సినిమాకి సంబంధించి అద్భుతమైన విషయాలు అండ్
ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి సంబంధించి రాబోతున్న ఒక డిఫరెంట్ జోనర్ చిత్రం. ఇది ప్రతి ఒక్కరు ఆదరించాలి అండ్ సమాజానికి ఉపయోగపడే చిత్రం తీసిన సునీల్ కుమార్ రెడ్డి గారు ఇటువంటి మరెన్నో గొప్ప చిత్రాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.